అనగనగా ఒక గ్రామంలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షం పైన ఒక పెద్ద తిండిపోతు అయిన దెయ్యం ఉంది. ఆ దెయ్యం ప్రతిరోజు ఏంటి నుండే అయితే మంచి సువాసన వస్తాయో ఆ ఇంటికి ఏదో ఒక రూపంలో వెళ్ళి ఆ వంటలు మొత్తం ఖాళీ చేస్తూ ఉండేది. ఇదిలా ఉండగా ఒక రోజు ఏమైందంటే, అదే గ్రామంలో సుమతి మరియు సుబ్బయ్య అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే వారి పెరట్లో ఉన్న వంకాయ మొక్కకు గుత్తులు గుత్తులుగా పెద్ద పెద్ద వంకాయలు కాస్తాయి. వంకాయల్ని చూసినా సుమతి ఈ విధంగా అంటుంది, అబ్బా, వంకాయలు తయారైపోయినట్టు ఉన్నాయి. నాకు గుత్తొంకాయ కూర చాలా ఇష్టం. ఈరోజు గుత్తొంకాయ కూర వండుతాను అంటూ ఇంటిలో నుంచి ఒక బుట్టను తీసుకొని వచ్చి కొన్ని వంకాయలను కోస్తుంది. ఆ పెద్ద పెద్ద వంకాయలను ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి బాగా మసాలా వాటికి పట్టించి గుత్తొంక కూర వండుతుంది. ఆ గుత్తొంకాయ గుమగుమలు తిండిబోతు దయ్యం ఉన్న చెట్టు వరకు చేరుకుంటాయి. ఆహా సువాసన! ఈ వాసన చూస్తే గుత్తొంకాయ మాదిరిగానే ఉంది. ఎవరో గుత్తు వంకాయ కూర వండుతున్నట్టున్నారు. నాకు ఈ కూర చాలా ఇష్టం. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే అంటూ ఆ వాసన వస్తున్న ప్రదేశానికి చేరుకుంటుంది. ఈలోగా సుమతి ఇంటి పక్కన ఉన్న సరళ సుమతి ఇంటికి వస్తుంది. సరళ రాకను గమనించిన తిండిబోతు దయ్యం అసలు ఏం జరగబోతుందో అని గమనిస్తూ ఉంటుంది. సుమతి, సుమతి, ఎక్కడ ఉన్నావు? చెప్పు అక్క. కొంచెం చింతపండు ఉంటే ఇస్తావా? హా అక్క, ఇస్తున్నాను ఉండు. ఇంతకీ ఈరోజు ఏం కూర వండావు? ఈరోజు మా పెరట్లో కాసిన గుత్తొంకాయలను కోసి బాగా మసాలా దట్టించి గుత్తొంకాయ కూర వండాను అక్క. ఆ మాటలు బయట నుంచి వింటున్న తిండిబోతు దెయ్యానికి ఒక్కసారిగా నోరూరుతుంది. ఎంతో సంతోషంతో ఈ విధంగా అంటుంది, ఈరోజు ఎలాగైనా ఆ గుత్తొంకాయను ఒక పొట్టు పట్టాల్సిందే. సుమతి చింతపండుతో పాటు కొంచెం కూరను ఒక గిన్నెలో వేసి సరళకు ఇస్తుంది. అయితే ఇదంతా గమనిస్తున్న తిండిబోతు దెయ్యానికి ఒక ఉపాయం వస్తుంది. వెంటనే సరళలాగా రూపం మార్చుకుని సుమతి వద్దకు వెళుతుంది. సరళ రాకును గమనించిన సుమతి ఈ విధంగా అంటుంది, ఏ అక్క, ఇంకేమన్నా కావాలా? సరళ రూపంతో ఉన్న తిండిబోతు దెయ్యం ఈ విధంగా అంటుంది, ఏమి వద్దే, ఇప్పుడే నువ్వు ఇచ్చిన కూర మా ఆయనకి పెట్టాను. చాలా బాగుంది అన్నారు. అలాగా అక్క, ఇంకొంచెం కూర వేయనా? సుమతి చేతిలో ఉన్న మూటను గమనించిన తిండిబోతు దయ్యం ఈ విధంగా అంటుంది, వద్దే చాలుగాని ఎక్కడికైనా వెళ్తున్నావా? అవునక్క, ఈరోజు మీ మద్దిగారికి ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందంట. ఆయనకి భోజనం తీసుకుని వెళ్తున్నాను. కొంచెం ఇల్లు చూస్తూ ఉండక్క, ఆయనకి భోజనం ఇచ్చి నేను మళ్ళీ వచ్చేస్తాను. సరళ రూపంలో ఉన్న తిండిపోతు దెయ్యం సంతోషంతో ఈ విధంగా అంటుంది, ఆ వెళ్ళు, నేను చూస్తానులే. ఆ భోజనం మూటను తీసుకుని సుమతి అక్కడ నుంచి పొలంకు బయలుదేరుతుంది. ఈలోగా సరళ రూపంలో ఉన్న తిండిపోతు దెయ్యం ఒకసారిగా తన రూపంలోకి వచ్చి అక్కడ ఉన్న గుత్తొంకాయ కూరను పక్కన పెట్టుకుని ఒక అరిటాకు వేసుకుని ఆ గుత్తొంకాయను ఒకటి ఒకటిగా తీసుకుని తింటూ ఉంటుంది. అలా మొత్తం గుత్తొంకాయలు ఉన్న పాత్రను ఖాళీ చేస్తుంది. అబ్బా, ఎంత బాగుంది ఈ గుత్తొంకాయల కూర అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగా సుమతి భోజనం మూటను సుబ్బయ్యకు అందించి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుంది. అలా సుమతి ఇంటి లోపలికి వచ్చి ఆ గుత్తొంకాయలు ఉన్న పాత్ర కేసు చూస్తుంది. ఏంటిది? గుత్తొంకాయల కూర ఈ పాత్రలోనే వేశాను కదా, ఖాళీగా ఉంది ఏంటి? అయినా సరళక్క ఉండాలి కదా, ఇక్కడ లేదేంటి? అని అంటూ మనసులో ఈ విధంగా అనుకుంటుంది. బహుశా సరళక్కకు ఈ కూర బాగా నచ్చి తీసుకువెళ్ళి ఉంటుందేమోలే అని అనుకుని చేసేదేమీ లేక ఆ పూటకు పచ్చడ వేసుకుని అన్నం తినేస్తుంది. అలా తర్వాత రోజు కూడా ఆ పెద్ద పెద్ద వంకాయలను బుట్టలోకి కోసుకుని ఈ రోజైనా
తనకి ఇష్టమైన గుత్తొంకాయల కూరను తినాలనుకుంటుంది. యథావిధిగా ఆ గుత్తొంకాయలకు మసాలా బాగా పట్టించి కూరను వండుతుంది. మళ్ళీ ఆ తిండిబోతు దెయ్యం సరళ రూపంలో సుమతి ఇంటికి వస్తుంది. ఈసారి సరళ చూసిన సుమతికి కొంచెం కోపంతో మనసులో ఈ విధంగా అనుకుంటుంది. ఈరోజు కూడా వచ్చేసింది ఏంటిది? ఆ తిండిపోతు దెయ్యం ఈ విధంగా అంటుంది. ఈరోజు ఏ కూర వండావు సుమతి? ఆ మాటలు విన్న సుమతికి కొంచెం చిరాగ్గా ఈ విధంగా అంటుంది. ఈరోజు కూడా గుత్తొంకాయ కూరనే వండాను అక్కా. సరేగాని బయటికి ఏమన్నా వెళ్ళాలా? నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, నేను చూస్తానులే. ఏంటి ఎప్పుడూ లేనిది మా ఇంటికి ఇన్నిసార్లు వస్తుంది ఏంటిది? అని అనుకుని చేసేదేమీ లేక మళ్ళీ ఆ భోజనం తీసుకుని సుబ్బయ్య వద్దకు వెళుతుంది. మళ్ళీ యథాప్రకారంగా తిండిబోతు దెయ్యం తన రూపంలోకి మారి అక్కడ ఉన్న గుత్తొంకాయలు కూరను మొత్తం తినేస్తుంది. సుమతి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉన్న వంకాయల కూర పాత్ర ఖాళీగానే ఉంటుంది. ఈసారి సుమతికి బాగా కోపం వస్తుంది. మళ్ళీ తర్వాత రోజు కూడా ఆ పెద్ద గుత్తొంకాయలు కోసి గుత్తొంకాయల కూర వండుతుంది. కాకపోతే ఈసారి చెంచాడు కారం బదులు ఒక డబ్బాడు కారం వేసి ఈ విధంగా అంటుంది. ఈసారి నా కూరను ఎవరు తింటున్నారు వారికి ఖచ్చితంగా బుద్ధి వస్తుంది. ఈ విషయం తెలియని తిండిపోతు దయ్యం మళ్ళీ సరళ రూపంలో సుమతి ఇంటికి వస్తుంది. అయితే సుమతి అక్కడ కనిపించకపోయేసరికి ఈ విధంగా అనుకుంటుంది. బహుశా సుమతి ఈరోజు తొందరగానే వెళ్ళినట్టుంది. రోజు కొంచెం తొందరగానే తినేయాలి అని అనుకుని అక్కడ ఉన్న గుర్తు వంకాయ కూర మొత్తం ఒక అరిటాకులో వేసుకుని గబాగబామని మొత్తం ఒకేసారి తినేసరికి ఆ గుత్తొంకాయ కూరలో ఉన్న డబ్బాడు కారం వల్ల ఆ తిండిబోతు దెయ్యం నోరు మొత్తం కాలిపోతుంది. ఆకారం తట్టుకోలేక ఒక్కసారిగా ఈ విధంగా అంటుంది. అబ్బో మంట మంట అని అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. అక్కడ చల్లాచెదురుగా పడి ఉన్న గుత్తొంకాయ పాత్రను చూసి నవ్వుతూ ఈ విధంగా అనుకుంటుంది. హమ్మయ్య, నా గుత్తొంకాయ కూర ఎవరు తింటున్నారో వాళ్ళకి బుద్ధి వచ్చే ఉంటుంది అని నవ్వుతూ తనకు ఎంతో ఇష్టమైన గుత్తొంకాయ కూర చేసుకుని తింటుంది. ఆ విధంగా తిండిబోతు దెయ్యం సమస్య నుంచి సుమతి తప్పించుకుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.